వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్ పియానో ట్యూటోరియల్స్ తెలుగులో. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో చూస్తున్న వారికి ఈ వీడియోలో తెలియజేసుకున్న టాపిక్స్ ఏమంటే సెమీటోన్ అండ్ హాఫ్ స్టెప్, హోల్ టోన్ అండ్ హోల్ స్టెప్, డిఫరెన్స్ బిట్వీన్ షార్ప్ అండ్ ఫ్లాట్ అండ్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతకుముందు నేను ఆల్రెడీ స్టార్టింగ్ బేసిక్ వీడియో పియానో బేసిక్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూడని వారు దయచేసి తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే కంటిన్యూషన్ ఉంటుంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. అండ్ సో ఎందుకు నేను బేసిక్స్తో స్టార్ట్ చేస్తాను అంటే, సో ఈ బేసిక్స్ అనేటివి లైక్ బేస్మెంట్ లాంటివి, సో కోర్ టాపిక్స్ పియానోలో. సో అందుకని ముందుగా బేసిక్స్ స్టార్ట్ చేసి ముందు సడన్గా స్కేల్స్ కానీ, ట్రాయిడ్స్ కానీ, కార్డ్స్ కానీ, ఆర్పేస్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా స్టార్ట్ చేశానంటే ఎవరికి అర్థం కాదు. సో అవి ముందు ఎలా ఫామ్ అయ్యాయి అది తెలుసుకోవడానికి ముందు ఈ బేసిక్స్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. తెలుగులో అది సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పదలుచుకోవడమే ఈ ఛానల్ అండ్ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడండి, పియానో బేసిక్ వీడియోస్ అనేది. ప్లస్ మీకు అర్థం కాకపోయి ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి, అర్థం కాని టాపిక్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా. సో నా వెల్కమ్ టు ద టాపిక్స్. సో సెమీటోన్ అండ్ హాఫ్ స్టెప్కి డిఫరెన్స్ ఏమి? సో సెమీటోన్ అన్న హాఫ్ స్టెప్ అన్న సేమ్ అండి. సో కీబోర్డు తీసుకుంటే మొత్తం 7 నోట్స్ ఉంటాయి. సో సి నుంచి ఒక ఆక్టివ్లో సి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సి నుంచి ఎండ్ అవుతుంది. సో ఇది ఒక ఆక్టివ్. మొత్తం 7 వైట్ నోట్స్, 5 బ్లాక్ కీస్ ఉంటాయి. సో ఇవి వైట్ కీస్ ఏమంటే సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. సో సి నుంచి స్టార్ట్ అయ్యి సి నుంచి సి వరకు ఎండ్ అయ్యేదాన్ని 1 యాక్టివ్ అంటారు. సో ఈ బ్లాక్ కీస్ అనేవి ఉన్నాయి కదా, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్. సో ఈ బ్లాక్ కీస్ టోటల్ 12 ఉంటాయి. 7 వైట్ కీస్, 5 బ్లాక్ కీస్, సో టోటల్ 12 ఉంటాయి. సో ఇక్కడ సెమీటోన్ అండ్ హాఫ్ స్టెప్ అనేది ఎందుకంటే ముందుగా చెప్పదలుచుకున్నది, సో ఏదైనా కానీ స్కేల్స్ కానీ లేకంటే ట్రాయిడ్స్ కానీ కార్డ్స్ కానీ ఏదైనా కానీ ఫార్ములా ఏ దాని మీద బేస్ ఏంటంటే సెమీటోన్స్, హాఫ్ స్టెప్ ఆర్ హోల్ స్టెప్. సో దీని మీద బేస్ అయి ఉంటుంది. సో దానికోసమే ఫస్ట్ నేను సెమీటోన్ అంటే ఏంది, హాఫ్ స్టెప్ అంటే ఏంది చెప్పదలుస్తున్నాను. సెమీటోన్ అన్న హాఫ్ స్టెప్ అన్న సేమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి వైట్కి ఉంది కదా, సో ఈ సి నుంచి నెక్స్ట్ కీ ఏదైతే ఉందో, సి ఉంది కదా, సి తర్వాత వచ్చే నెక్స్ట్ కీ ఏముంది, సి షార్ప్. సో ఇక్కడ సి నుంచి సి షార్ప్. సో ఇది ఒక సెమీటోన్. సో సెమీటోన్ ఆర్ హాఫ్ స్టెప్. సో సి ఉంది కదా, ఏదైనా ఒక నోట్ తీసుకొని ఆ నోట్ నుంచి నెక్స్ట్ వచ్చే కీ ఏదైతే ఉందో అది సెమీటోన్ ఆర్ హాఫ్ స్టెప్. సో సి నెక్స్ట్ కీ ఈజ్ ఎనీ బ్లాక్ ఆర్ వైట్ కీ, ఒక కీ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చే కీ ఏదైనా కానీ నెక్స్ట్ కీని మనం ఒక సెమీటోన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డి ఉంది, డి తర్వాత వచ్చే నెక్స్ట్ కీ డి షార్ప్. ఈ ఉంది, ఈ తర్వాత ఈకి షార్ప్స్ అలా ఏముండవు కాబట్టి ఈ నుంచి నెక్స్ట్ ఉండే కీ ఏది ఎఫ్. సో ఇది బేసిక్గా సెమీటోన్ అండ్ హాఫ్ స్టెప్ అంటే. అండ్ హోల్ టోన్ అండ్ హోల్ స్టెప్ అంటే సేమ్ 2 సెమీటోన్స్ వస్తాయి. హోల్ టోన్ అండ్ హోల్ స్టెప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి టు సి షార్ప్ 1 సెమీటోన్, మళ్ళీ సి షార్ప్ నుంచి డికి ఒక సెమీటోన్. సో హోల్ స్టెప్ ఆర్ హోల్ టోన్ అంటే సి నుంచి నెక్స్ట్ కి వచ్చి డి, సి టు సి షార్ప్ 1 సెమీటోన్, సి షార్ప్ టు డి ఇంకో సెమీటోన్. సో సి తర్వాత వచ్చే నెక్స్ట్ హోల్ స్టెప్ కానీ హోల్ టోన్ ఏదంటే డి. అలాగే ఎగ్జాంపుల్ డి నుంచి నెక్స్ట్ హోల్ స్టెప్ ఆర్ హోల్ టోన్ అంటే డి టు డి షార్ప్ 1 సెమీటోన్, డి షార్ప్ టు ఈ ఒక సెమీటోన్.
సో ఈ అది ఈ నుంచి నెక్స్ట్ హోల్ స్టెప్ కానీ హోల్ టోన్ అంటే ఏమంటే ఈ నుంచి ఎఫ్, బికాజ్ ఏ షార్ప్ ఫ్లాట్ సేవ్లు కాబట్టి ఈ నుంచి ఎఫ్ ఒకటి, ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్. సో ఈ తర్వాత వచ్చే నెక్స్ట్ హోల్ స్టెప్ ఆర్ హోల్ టోన్ అంటే ఎఫ్ షార్ప్. సో ఇది హోల్ టోన్ అండ్ హోల్ స్టెప్కి డిఫరెన్స్. రెండు సేమ్. సో సెమీటోన్కి హోల్ టోన్కి హాఫ్ స్టెప్కి హోల్ స్టెప్కి డిఫరెన్స్ ఇది. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ప్ అండ్ ఫ్లాట్. ఫ్లాట్కి షార్ప్కి డిఫరెన్స్ ఏమంటే అంటే స్కేల్స్లో కానీ పియానోట్స్లో కానీ మీరు అక్కడక్కడ ఎక్కడైనా చూసింటారు షార్ప్ అంటే ఏంది, ఫ్లాట్ అంటే అక్కడ నోట్స్ మెన్షన్ చేసి ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది, సి తర్వాత వచ్చే నెక్స్ట్కి సి షార్ప్. సో దీని నెక్స్ట్ వచ్చే కీనే షార్ప్ అంటారు. సో ఒక కీ ఫార్వర్డ్ వెళ్తుంది సి నుంచి సి షార్ప్. అదే సి డి ఫ్లాట్ అనుకో, ఎగ్జాంపుల్ డి ఉంది కదా, బ్యాక్ వెళ్తుంది. డి అంటే డి ఫ్లాట్ అనుకో బ్యాక్ వెళ్తుంది. సో బేసికలీ సేమ్ కీనే సో రెండు షేర్ చేసుకుంటాయి, సి షార్ప్ అన్న డి ఫ్లాట్ అన్న రెండు సేమ్. సో ఇప్పుడు సి షార్ప్ అంటే సి నుంచి ఫార్వర్డ్ వెళ్తుంది సి షార్ప్ వన్ కీ. అది డి ఉంది కదా, డి ఫ్లాట్ అంటే బ్యాక్వర్డ్ వెళ్తుంది. సో ఒక హాఫ్ స్టెప్ ఆర్ సెమీటోన్, ఇది డి ఫ్లాట్. సో దీన్నే ఎన్ హార్మోనిక్ ఈక్వాలెంట్ అంటారు. అంటే సేమ్కి సేమ్ టోన్ బట్ నేమింగ్ అనేది డిఫరెంట్గా యూజ్ చేస్తారు. ఓకే, స్కేల్ని బట్టి యూసేజ్ని బట్టి ఒక షార్ప్ అని ఫ్లాట్ అని పిలుస్తారు దీన్ని. ఇంకా లాస్ట్ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేసేది సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది బేసిక్గా ఎక్కడైనా కానీ స్కేల్స్ మొత్తం స్కేల్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలన్నా ఇది ఒక టూల్ లాంటిది అనుకోండి, లేదా ఒక టెక్నిక్ కానీ ఒక ఇది లాజిక్ బేస్డ్ మీదే ఉంటుంది. సో సి నుంచి స్టార్ట్ అవుతుంది స్కేల్, సి నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఆల్ సి మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్, స్కేల్స్ విత్ షార్ప్స్, అన్ని స్కేల్స్ ఉన్నది. సో ఇదేమంటే ఒక లాజిక్ ప్రకారం ఉండే టూల్ లాంటిది గుర్తుపెట్టుకోవడానికి, ప్లస్ స్కేల్స్ అన్నీ ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది నేర్చుకున్నారంటే మీకు స్కేల్స్ అన్నీ వచ్చేసినట్టే. స్కేల్స్ అనేవి కాదు, మొత్తం ఆల్మోస్ట్ పియానో వచ్చేసినట్టే. ఇది సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది గుర్తుపెట్టుకొని నేర్చుకుంటే అర్థమవుతే సో ఆల్మోస్ట్ పియానో స్కేల్స్, ట్రయాడ్స్, కోర్డ్స్, ఆర్పేస్ అన్నీ వచ్చేసినట్టే, ఏ స్కేల్ అయినా కానీ. సో ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఈ అంటే క్లాక్ వైజ్ రౌండ్గా సర్కిల్ లాగా ఉంటుంది. సో అందుకే సర్కిల్లో ఉంటుంది. అండ్ స్టార్ట్ అయ్యేది సితో స్టార్ట్ అయ్యి సి స్కేల్తో స్టార్ట్ అయ్యి సో ఫర్ ఎవరీ నెక్స్ట్ నోటీస్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటారు. పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటే 7 సెమీటోన్స్ వస్తాయి. ఇందాక డిస్కస్ చేసినాం కదా సెమీటోన్స్ అనేది. సో సితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటే విత్ 7 సెమీటోన్స్. ఎగ్జాంపుల్, సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది సితో స్టార్ట్ అవుతుంది కదా, సో 7 సెమీటోన్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది, సి డి ఈ ఎఫ్ జి. సో ఇక్కడ నుంచి సితో స్టార్ట్ అయ్యి చూస్తే 1 2 3 4 5. సో ఫిఫ్త్ నోట్. సో ఫస్ట్ సి రాసుకున్నాం కదా, సి తర్వాత నెక్స్ట్ నోట్ ఈస్ జి. అండ్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ అయింది ప్లస్ 7 సెమీటోన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి టు జి మీరు చూసుకుంటే సి టు సి షార్ప్ 1 సెమీటోన్, సి షార్ప్ టు 2 సెమీటోన్స్, డి టు డి షార్ప్ 3 సెమీటోన్స్, డి షార్ప్ టు ఈ 3, అలాగే ఈ టు ఎఫ్, ఎఫ్ టు ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్ టు జి. సో ఇలాగ మొత్తం చూసుకుంటే 7 సెమీటోన్స్ ఉంటాయి. సో సర్కిల్ ఫిఫ్త్లో సి తర్వాత వచ్చేది జి,
అలాగే 7 సెమీటోన్స్ ఉండాలి. సో బోత్ ఫిఫ్త్ నోట్ ప్లస్ 7 సెమీటోన్స్ ఉండేది. నెక్స్ట్ స్కేల్ వచ్చేది జీ. నెక్స్ట్ జీ నుంచి జీ, ఏ, బి, సి, డి. సో జీ నుంచి 1 2 3 4 5. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ ఇస్ డి, జీ నుంచి వచ్చేది. సో ఇక్కడ నుంచి కూడా 7 సెమీటోన్స్ ఉన్నాయో చూసుకోవాలి. జీ టు జీ షార్ప్ ఒక సెమీటోన్, జీ షార్ప్ టు ఏ ఇంకో సెమీటోన్, ఏ టు ఏ షార్ప్, ఏ షార్ప్ టు బి, బి టు సి, సి టు సి షార్ప్, డి. సో మొత్తం 7 సెమీటోన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ నోట్ ఇస్ డి. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఇప్పుడు సి అయిపోయింది కదా, జీ అయిపోయింది కదా. నెక్స్ట్ డి. నెక్స్ట్ డి అయిపోయింది కదా. డి తర్వాత వచ్చే నెక్స్ట్ ఫిఫ్త్ నోట్ ఈస్ ఏ, సారీ డి కదా. సో డి తర్వాత వచ్చే నెక్స్ట్ నోట్ ఫర్ ఎగ్జాంపుల్ డి టు ఈ, ఎఫ్, జి, ఏ. సో నెక్స్ట్ ఫిఫ్త్ నోట్ ఈస్ ఏ. అండ్ 7 సెమీటోన్స్ ఉన్నాయి కూడా చూసుకోవాలి. సో డి టు డి షార్ప్, డి షార్ప్ టు ఈ, ఈ టు ఎఫ్ షార్ప్, సారీ ఈ టు ఎఫ్, ఎఫ్ టు ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్ టు జీ, జీ టు జీ షార్ప్, జీ షార్ప్ టు ఏ. సో మొత్తం 7 సెమీటోన్స్ ఉంటాయి. సో డి తర్వాత వచ్చే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ నెక్స్ట్ నోట్ ఈస్ ఏ. ఇప్పుడు ఈ అయిపోయింది కదా. ఈ నుంచి నెక్స్ట్ ఫిఫ్త్ నోట్ ఈ, ఎఫ్, జి, ఏ, బి, ఫిఫ్త్ బి. సో అలాగే 7 సెమీటోన్స్ చూసుకోవాలి. సో ఈ టు ఎఫ్ ఒకటి, ఎఫ్ టు ఎఫ్ షార్ప్ 2, ఎఫ్ షార్ప్ టు జీ 3, జీ టు జీ షార్ప్ 4, జీ షార్ప్ ఏ 5, ఏ టు ఏ షార్ప్ 6, ఏ షార్ప్ టు బి. 7 సెమీటోన్స్ ప్లస్ ఫిఫ్త్ నోట్. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఈ తర్వాత వచ్చేది బి. నెక్స్ట్ బి తర్వాత వచ్చే నెక్స్ట్ నోట్ ఎఫ్ షార్ప్. ఎందుకంటే బి టు సి 1 సెమీటోన్, సి టు సి షార్ప్ 2 సెమీటోన్, సి షార్ప్ టు డి 3 సెమీటోన్స్, డి టు డి షార్ప్ 4 సెమీటోన్స్, డి షార్ప్ టు ఈ 5 సెమీటోన్స్, ఈ టు ఎఫ్ 6 సెమీటోన్స్, ఎఫ్ టు ఎఫ్ షార్ప్ 7 సెమీటోన్స్. సో బి తర్వాత వచ్చే నెక్స్ట్ నోట్ ఈస్ ఎఫ్ షార్ప్. సో సర్కిల్ ఫిఫ్త్లో బి తర్వాత వచ్చే నోట్ ఎఫ్ షార్ప్. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ తర్వాత వచ్చేది సి షార్ప్. ఎందుకంటే ఎఫ్ షార్ప్ టు జీ 1 సెమీటోన్, జీ టు జీ షార్ప్ 2 సెమీటోన్, జీ షార్ప్ టు ఏ 3 సెమీటోన్స్, ఏ టు ఏ షార్ప్ 4 సెమీటోన్స్, ఏ షార్ప్ టు బి 5 సెమీటోన్స్, బి టు సి 6 సెమీటోన్స్, సి టు 6 షార్ప్. సో ఎఫ్ షార్ప్ తర్వాత వచ్చే నెక్స్ట్ నోట్ ఈస్ సి షార్ప్. సో ఇలాగా మొత్తం సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది మెయిన్గా నోట్స్ ఫామ్ అయ్యి తర్వాత ఇవే స్కేల్స్, బేసిక్గా స్కేల్స్ గుర్తుపెట్టుకోవడం కోసం ఇది టూల్ లాగా సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనే టూల్. సో మీకు ఈ విధంగా అర్థం చేసుకొని అది గుర్తుపెట్టుకోవచ్చు. లేదు ఇవన్నీ ఆ సర్కిల్ అనేది ఈ సి తర్వాత వచ్చే నోట్ ఏది తర్వాత వచ్చేది కొంచెం కష్టంగా గుర్తుపెట్టడానికి కష్టంగా ఉందనుకోండి, సింపుల్గా బీఈడి బెడ్ జీసీఎఫ్, బీఈఏడి బెడ్ జీసీఎఫ్ అని అట్లయినా గుర్తుపెట్టుకోండి, బ్రెడ్ లాగా అట్లా అన్నట్టు. సో ఇది సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది ఎలా ఫామ్ అయింది, ఫార్ములా ఏంటి అనేది డిస్కస్ చేశాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని స్కేల్స్ అనేది ఎలా ఫామ్ అయినాయి, సో సి మేజర్ స్కేల్ నోట్స్, స్కేల్స్ యొక్క నోట్స్ ఎలా ఫామ్ అయినాయి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఇది అర్థం కాంటే దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. సో మ్యాక్సిమం నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.